రాజధాని విషయంలో జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని గుంటూరు వాసులు అంటున్నారు. అమరావతిని రాజధానిగా చేస్తూ పార్లమెంట్ చట్టం చేసిందని దాన్ని మార్చే పరిస్థితి లేదంటున్నారు. జగన్ మావిగన్ అని అన్నా అనకపోయినా మచిలీపట్నం కూడా రాజధానిలో భాగమేనని చెబుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలంటే చాలా ఉన్నాయని అంటున్నారు. మావిగన్ అంటూ జగన్ చేస్తున్న ప్రకటన ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉందని చెబుతున్నారు. ఇప్పుడు మావిగన్ బాగుంది. ఇప్పుడు దాకా ఆయన ఏంటంటే రోజుకో మాట మాట్లాడేవాడు. ఇప్పుడు క్లారిటీకి వచ్చారు కదా, దీనికి ఇది అంటాడు కదా. ఇదే స్టాండ్ మీద 3 సంవత్సరాల దాకా ఉండమనండి. రేపు ఎలక్షన్ వస్తాయి కదా, ఎలక్షన్ వచ్చినప్పటికీ మావిగన్ అంటే ఇది గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అదేగా ఆయన చెప్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది కూడా అదే కదా. ఇప్పుడు గుంటూరు, విజయవాడ మధ్యలోనే రాజధాని ఉంది. 2 రాజధాని ప్రాంతం. ఎక్స్ట్రా ఏమన్నాడు మచిలీపట్నం. ఆయన చెప్పినా చెప్పకపోయినా మచిలీపట్నం కూడా రాజధాని భాగమే. ఎందుకంటే ఎక్స్ప్రెస్ హైవే 6 లైన్స్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా మచిలీపట్నంకి వచ్చేసింది. ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండటం కోసం మొత్తం గవర్నమెంటే మొత్తం అన్ని ఏరియాని కలిపేస్తుంది. ఎక్కడికెక్కడ మొత్తం రోడ్లు కానీ వేయటం కానీ మొత్తం అన్ని ఈ ఏరియా మొత్తం కలిపే జరుగుతుంది. ఆయన అన్నా అనకపోయినా, మావిగన్ అన్నా అనకపోయినా రాజధాని ప్రాంతం ఇదంతా. ఆయన ఏదో పేరు మార్చేసి ఒక పేరు షార్ట్ కట్స్ తీసుకొచ్చి ఇది మాట్లాడితే అయిపోదు. ఉన్నారు కదా ఆ మాట మీద ఉండమనండి. రోజుకు రకంగా ఈరోజు వైజాగ్ అంటాడు, రేపు పొద్దున్న కర్నూలు అంటాడు, అలా అంటారు కదా. మావిగన్ అంటే అసలు అదే స్టాండ్ మీద ఉండమనండి, మేనిఫెస్టోలో పెట్టమనండి. చేసేది గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తే చెప్పమనండి. ప్రజలు మేము తేల్చుకుంటాం ఎవరికి వేయాలి ఓటు అనేది. అది పెట్టలేడు. అది ఏం పెడతారు? గుంటూరు విజయవాడ మధ్య చిచ్చు పెడతారండి. గుంటూరు విజయవాడ గొడవ పడతారు ఎవరన్నా? గుంటూరు వాళ్ళు, విజయవాడ, మచిలీపట్నం అందరూ ఒకేలాగా ఉంటారు. మొత్తం మన ప్రాంతమే, మనదే రాజధాని. ఇంకా అందులో గొడవ పెట్టడానికి ఏముంది? గొడవ పెట్టే ఆప్షన్ లేదు కదా. ఇంకొక విషయం మీకు అర్థం కావట్లేదు ఏంటంటే, పార్లమెంట్ చట్టం చేసింది అమరావతి రాజధాని, అది మార్చడం కుదరదు. మళ్ళీ మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్లో అధికారులు ఉన్న పార్టీనే మార్చగలదు. ఇప్పుడు రాష్ట్రాలు విడగొట్టాలన్నా, రాజధాని ఇవ్వాలన్నా ఏం చేయాలని, ఎవరు చేయాలి? ఇది అత్యుత్తమ ఇదేముందంటే సభ ఉందంటే అది పార్లమెంటే ఉంది. అసెంబ్లీ కూడా కుదరదు. అది మీకు గుర్తుందో లేదు, గుర్తెచ్చుకోండి. అసెంబ్లీలో మాకు రాష్ట్రం కలిసే ఉండాలని బిల్ పాస్ చేసి పంపించారు. పార్లమెంట్లో ఏమైంది? విడిపోవాల్సిందే అన్నారు. ఏమైంది? లాస్ట్కి విడిపోయింది. అంటే ఏంటి? ఎవరిది? ఇక్కడ రాజ్యాధికారం ఎవరికున్నా ఎలా ఉన్నా కానీ పార్లమెంట్ అనేది మెయిన్ అనమాట. పార్లమెంట్ ఎవరైతే ఒప్పుకుంటారో ఏది చట్టం చేస్తుందో అదే జరిగింది. పార్లమెంట్లో చట్టం ఆల్రెడీ అమరావతి జరిగిపోయింది. దాన్ని మార్చడం కుదరదు. ఆయనకు కూడా ఆ విషయం తెలుసు, ఆయన మనసాక్షి కూడా ఆయనకు తెలుసు, ఆయన కేడర్ తెలుసు, ఆయన కార్యకర్తలకు అందరూ తెలుసు విషయం. కాకపోతే ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ లేక మావిగన్ అనుకుంటే ఏదో కొత్త పదం కావాలి ఆయనకి. ఆ కొత్త పదం కోసం మావిగన్ అన్నాడు. ఉండమనండి, తప్పే ఉంది. ఇప్పుడు ఆ పదం మీదే ఉండి అలానే వెళ్ళమనండి. ఆయన చెప్పినా చెప్పకపోయినా పార్లమెంట్ ఇప్పుడు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉంది, మచిలీపట్నం కూడా కలిపే ఉంది, తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఆల్రెడీ మావిగన్ రాజధాని. ఆయన పేరు చెప్పినా చెప్పైనా మావిగన్ అనే ప్రాంతం ఏది చెప్పాడో మొత్తం రాజధానిగా ఉంది. కొత్తగా చెప్పేది ఏముంది? ఆయన మహాదే పేరు మారుస్తానంటాడేమో. పేరు మార్చడం అవన్నీ జరిగే పనులు కాదండి. పైన పార్లమెంట్లో చట్టం అయితే జరిగింది. అది 2029లో అధికారంలోకి వస్తే మళ్ళీ దీని బిల్లుని మేము మార్చి మావిగన్ని ప్రకటిస్తాం. అది అదే సార్ చెప్పేది. ఆయన వల్ల కాని పని. పార్లమెంట్లో చట్టం జరిగిపోయింది అమరావతి రాజధాని అని చెప్పేసి. దాన్ని మార్చడం కుదిరే పని కాదు. ఆయన ఏమంటున్నా అంటే పేరు మారుస్తానంటున్నాడు. ఉన్నత రాజధాని ఇది, ఆయనే పేరు మారుస్తానంటున్నాడు. పేరు మార్చడం కూడా జరిగే పని కాదు అది. ఆయన అసలు ముందు 29లో ఆయన గెలవాలిగా. ఇప్పుడు ఆయన ఏమనాలా? ప్రజా సమస్యలు 100 ఉన్నాయి, తెలియకుండా 100 ఉన్నాయి. నేనే పార్టీకి కొమ్ముగా అట్లా ఉన్న విషయం చెప్తున్నా. ప్రజల్లో ప్రతి గవర్నమెంట్లో ప్రతి చోట సమస్యలు ఉన్నాయి. అసలు సమస్యల మీద దృష్టి పెట్టకుండా పనికిమాలిన వాటి మీద పెడితే ఎట్టండి? ఇప్పుడు 100 సమస్యలు ఉన్నాయి. మీకు తీసుకొస్తే రెవెన్యూ దానిలో కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, రకరకాల చాలా డిపార్ట్మెంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాని గురించి ప్రశ్నించాలిగా. ఏ రోజన్నా మాట్లాడుతున్నాడు ఆయన? అసలు అసెంబ్లీకి వెళ్తున్నాడు? ఇవన్నీ కాదండి. ముందు ఆయన అసెంబ్లీకి వెళ్ళి, ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే అప్పుడు మేము ఆయన మాట నమ్ముతాం. అసెంబ్లీకి వెళ్తే గోల్ చేస్తారు అంటే గోల్ చేస్తారు. మరి గోల్ చేస్తారని నువ్వు అంతకుముందు చేసావు కాబట్టి నిన్ను చేస్తాను భయపడుతున్నావు. కానీ నిన్ను గోల్ చేసినా మేమే నిలబడతాం కదా. ప్రజలుగా మేము నువ్వే నిలబడాలంటే నువ్వు ముందు అసెంబ్లీకి వెళ్ళాలా. అసెంబ్లీకి వెళ్ళి ఇదే మాట అనమనండి, అప్పుడు మేము రికార్డ్స్ తీసుకుంటాం. అది ఆయన ఇంతకుముందు 3 సార్లు ప్రకటించాడు. ఏది వాస్తవం? ముందు అమరావతిని క్యాపిటల్గా మేము అసెంబ్లీలోనే సపోర్ట్ చేస్తున్నాం, 30,000 ఎకరాలుగా దీనికి ఎక్కువ కావాలన్నాడు అసెంబ్లీ సాక్షిగా. తర్వాత మా అధికారంలోకి వచ్చి మాట మార్చి 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు పోయినాయి. అమరావతి పోయి, అదే ముందు మొదటిది పోయింది, రెండోది పోయింది, ఇప్పుడు మూడోదేమో మావిగాని అని పెట్టాడు.
మావి కానీ అసలు ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. అసలు మావి కానీ ఎలా రాజధాని అవుద్ది చెప్పమనండి. అంటే హైవే పట్టు బావర్కి చేసుకుంటే న్యూఢిల్లీ దాకా వెళ్ళొచ్చు. అసలు నీకు హైవే పక్కన ల్యాండ్ దొరుకుద్దా? నువ్వు ఇచ్చిన ల్యాండ్నే ఇచ్చేసుకోలేకపోతుంటే హైవే ఏ హైవే కానీ ఎక్కడైనా సరే హైవే పక్కన ల్యాండ్ ఎంత ఉంటుంది? పోనీ 8,000 ఎకరాలు కావాలి. అదేనా చెప్పను. ఆయనే 30,000 అన్నాడు. మరి 30,000 40,000 ఏదో అన్నాడు. 30,000 పైన ఉండాలి అన్నాడు. ఆ మాట వాస్తవం. మరి ఎక్కడ తెస్తాడు? ఇప్పటికన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అవన్నీ ఒట్టి మాటలు అబ్బాయి. ఆయన అధికారంలోకి వచ్చేది లేదు, ఇవి చేసేది లేదు. ఇప్పుడు ఆంధ్రులు ఫిక్స్ అయిపోయారు అమరావతి రాజధాని. అందరి మనోభావాలు అమరావతి మీదే ఉన్నాయి. ఈయనేదో వచ్చి ఆయనకి ఇష్టం లేదని, అమరావతి అంటేనే ఆయనకి ఇష్టం లేదు మొదటి నుంచి. పై మాటగా మేము ఇల్లు కట్టుకున్నాను మీరు కట్టుకోలేదని వాళ్ళని వీళ్ళని అంటమే కానీ అతనికి అసలు రాయలసీమ మీద తప్ప వేరే దేని మీద లేదు. వాళ్ళ ఊర్లు కట్టుకోవాలని ఆయన కోరిక. ఇడుపులపాయలో క్యాపిటల్ కట్టుకోవాలని ఆయన కోరిక. కట్టుకోమనండి, ఎవరు వద్దన్నారు? వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్ మాట ఎక్కడ చలామణి కాదు. వాళ్ళు ఎందుకని కాదంటే గొడ్ల పార్టీ అయిపోయారు. దానికి తగ్గట్టు రప్ప అని అధికారం ఉన్నప్పుడు అల్లకొల్లాలని చేశారు రాష్ట్రాన్ని. ఇవాళ అధికారం పోయినా కూడా ఇంకా 30% అల్లకొల్లాలని చేస్తున్నారు. అందుకని జగన్ మాటలు కానీ అమ్మోటి రాంబాబు వాళ్ళు కానీ బూతులు తిడతానికి ఇవరికి వస్తున్నారు కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళు ఎప్పుడు పైకి రాలేరు. వాళ్ళ జన్మ కాదు. ఏదైనా కింద స్థాయి నుంచి ఉన్న వాళ్ళ 40% ఓట్లు కూడా డౌన్ అయిపోయినాయి. ఇవాళ 20% కన్నా లేవు నాకు తెలిసినంత వరకు. నేను ఎందుకంటే ఎట్లా గుడికాడ కానీ ఎడగాడు కూకుంటాం కదా, నలుగురిలో కూకున్నప్పుడు మాటలు వినే దాన్ని బట్టి చూస్తే జగన్కి చాలా పడిపోయింది. ఆయన ఇంకా ఉండే కొంచెం దిగజారిపోవాల్సిందే కానీ